శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. హరి ఓం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది. ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది. ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది. అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు. పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది, అది ఎవరికీ తెలియదు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5 కలిసి పంచాంగం అయింది. అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ 12 నెలలు, జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం. అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటి అనేది మనం చూసుకోవాలి. 2025 మకర రాశి 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఇంతవరకు మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని పట్టింది. ఈ ఏలినాటి శని మరి రేపు మార్చి 30తో మీనానికి వెళ్ళిపోతున్నాడు. ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోయింది. చాలా మంచి రోజులు వచ్చినాయి అనుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటా అంటే రాహు మాత్రం మళ్ళీ కుంభంలోకి వచ్చాడు. ఈ రాహు మాత్రం 18 సంవత్సరాలు ఈ రాహు యొక్క ఫలితం. ఈ రాహు వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. సంవత్సరం 11 నెలల వరకు ఈ రాహు ఉంటాడు. కాబట్టి ఈ రాహుకి జపం చేయించుకోవడం, మరి మినుగులు దానం ఇవ్వడం చాలా అవసరం. అట్లాగే ఈ రాశి వాళ్ళు మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నాయి అనేది ఈ మకర రాశి వాళ్ళకి జన్మలగ్న రీత్యా చూడాలి. ముఖ్యంగా చెప్పాలంటే శని వల్ల పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నది. తర్వాత గురువు, ఇంతకుముందు బాగుండని గురువు కూడా ఇప్పుడు బాగున్నాడు, మంచి స్థానంలోకి వచ్చాడు. విద్య, ఉద్యోగం బాగుంటుంది. శుక్రుడు కూడా బాగున్నాడు. వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతాయి. వివాహాల్లో మంచి ఫలితాన్ని పొందుతారు. వ్యాపారస్తులకి బుధుడు చాలా బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. కానీ అన్నిటికంటే శని ద్వితీయంలో ఉన్నాడు. ఏలినాటి శని మరి 3వ భాగం ప్రారంభమైంది. ఇంతకుముందు 5 సంవత్సరాల నుంచి ఈ మకర రాశికి ఏలినాటి శని అయిపోయింది. తర్వాత 3వ భాగంలోకి వస్తున్నాడు శని. 3వ భాగం 2 సంవత్సరాలన్నర ఉంటాడు. కాబట్టి మరి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే శని మాత్రం అయిపోయింది, రాహు వల్ల మాత్రం బాగా ఇబ్బందులు ఉంటాయి. ఏలినాటి శని మాత్రం అయిపోయింది. రాహు మాత్రం కుంభంలోకి రావటం వల్ల బాగా ఇబ్బందులు, కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. స్వస్తి.